హలో గైస్, అల్టెక్స్ క్లాస్కి స్వాగతం. రీసెంట్గా G7 గ్రూపింగ్ అనేది హెడ్లైన్స్లోకి రావడం జరిగింది. దానికి కారణం 2025 జూన్ 15వ తారీఖు నుంచి జూన్ 17 వరకు కెనడాలోని కెనానాస్కీస్ అనే ఒక నగరంలో జరగబోతున్న దీని యొక్క 51st సమ్మిట్ అండ్ దీనికి ఇండియాతో ఉన్న రిలేషన్, ఈ కారణాల చేత G7 సమ్మిట్ అనేది న్యూస్లో ఉంది. ఇక్కడ మీరు కొన్ని పేపర్ కటింగ్స్ చూడొచ్చు. Carney invites Modi to G7 summit despite strained ties between Canada and India. కెనడాకి ఇండియాకి సంబంధాలు అస్సలు బాగోలేదు. అలాంటి సందర్భంలో మోడీని కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నే G7 సమ్మిట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఒకటి. రెండు, అలా ఇన్వైట్ చేయడం వల్ల కెనడాస్ పిఎం ఫేసెస్ బ్యాక్లాస్ ఫర్ ఇన్వైటింగ్ ఇండియాస్ నరేంద్ర మోడీ ఫర్ G7 సమ్మిట్. అలా ఇన్వైట్ చేయడం వలన కంట్రీలో బ్యాక్లాస్ని ఎదుర్కొంటున్నారు, విపరీతమైన క్రిటిసిజంని ఎదుర్కొంటున్నారు. అలాగే దానికి ఆయన చెప్పిన ఆన్సర్, ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ, హీ ఆర్గ్యూస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియాస్ ఇంక్లూజన్ ఇన్ G7 సమ్మిట్. ఇండియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అలాంటి ఆర్థిక వ్యవస్థని పిలవకుండా ఎలా ఉండగలుగుతామని చెప్పి ఈయన చెప్తున్నారు. ఆయన యొక్క ఇన్విటేషన్ ని సమర్థించుకుంటూ ఉంటున్నారు. సో ఈ టైంలో G7 గ్రూపింగ్ గురించి కంప్లీట్గా ఒకసారి చూద్దాం. అయితే క్లాస్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సుల్ని చాలా తక్కువ ప్రైస్లకి, అఫోర్డబుల్ ప్రైసెస్కి మీకు అందిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కలిసి 60,000 రూపాయలకి మీకు లభిస్తాయి. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్లో ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అందుబాటులో ఉన్న ప్రతి ప్రోగ్రామ్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ప్రోగ్రామ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ప్రోగ్రామ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇలా వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా మీకు కాంప్లిమెంటరీగా లభిస్తాయి. వీటి కోసం మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేస్తే, జస్ట్ 80,000 పే చేస్తే మీకు ఇవన్నీ కంప్లీట్గా కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. అండ్ ఈ 2 ప్రోగ్రామ్స్లో కూడా మీరు మంత్లీ 5,000 రూపీస్ పే చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఈఎంఐ రూపంలో. ఒకేసారి మేము పే చేసుకోలేము సార్ అన్నా పర్వాలేదు. ఓకే. అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తుంది కదా నెంబర్ 789388995553 కాంటాక్ట్ చేయండి. లేదంటారా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది. ఓకే సార్, నేను ఇంకా ఆన్లైన్లో అటెండ్ అవ్వలేను, నాకు ఆఫ్లైన్ కావాలంటారా? వైజాగ్లో అద్భుతంగా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి మీ అందరి కోసం ఆఫ్లైన్ కోర్సెస్ కూడా, అన్ని కోర్సెస్ని కూడా ఆఫ్లైన్లో అందిస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. ప్లీజ్ డూ కాంటాక్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, మనకి G7 అనేది ఒక ఇంటర్నేషనల్లో ఉన్న ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అండి. అంటే దీనికంటూ ఒక ఫార్మల్ సెక్రటేరియట్ సపోర్ట్ కానీ, ఫార్మల్ అగ్రిమెంట్ కానీ ఏమీ లేకుండా ఒక ఇన్ఫార్మల్గా జస్ట్ మాటల మీద, అంటే మనందరూ ఒకే మాట మీద ఉంటూ జరుగుతున్న ఒక సమ్మిట్ మాత్రమే. అంతేగాని దీనికంటూ ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ కానీ ఏమీ కూడా లేవు. సో ఈ G7 అనేది మనకి 1970sలో ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ అనేది ప్రతి సంవత్సరము కూడా ఒక సమ్మిట్ని, ఆ మెంబర్స్గా ఉన్న ఏదో ఒక కంట్రీలో ఆ సమ్మిట్ని నిర్వహిస్తుంది. ఈ టర్న్ మనకి 2025వ సంవత్సరంలో జూన్ 15వ తారీఖు నుంచి జూన్ 17వ తారీఖు వరకు ఆ సమ్మిట్ని ఆర్గనైజ్ చేస్తుంది కెనడా. ఓకే. కెనడాలో కెనానాస్కీస్ అనే ఒక నగరంలో మనకి ఈ సమ్మిట్ జరగబోతుంది. కెనానాస్కీస్ అనేది ఆల్బర్టా అనే స్టేట్లో ఉండే ఒక నగరం పేరండి. ఇక్కడ మీకు కల్గరీ అని కనిపిస్తుంది కదా, కల్గరీ. ఈ కల్గరీకి దగ్గరలోనే ఈ కెనానాస్కీస్ అనే నగరం ఉంటుంది. ఓకే. ఆల్బర్టా పేరు గుర్తు పెట్టుకోండి. అండ్ ఆ పక్కనే మీకు ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్ ఉంటుంది కెనడాలో, అదే బ్రిటిష్ కొలంబియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్. ఎందుకంటే మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఈ బ్రిటిష్ కొలంబియాలో వాన్కోవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ. వాన్కోవర్ అంటే ఇవన్నీ కూడా అంటే వెస్ట్రన్ కెనడాకి సంబంధించిన సిటీస్ అండి. ఓకే. బ్రిటిష్ కొలంబియా ఈజ్ ద వెస్టర్న్ మోస్ట్ స్టేట్
ఇన్ కెనడా అనమాట. కంప్లీట్ గా వెస్ట్ కోస్ట్ లోనే పసిఫిక్ కోస్ట్ తో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా ఈ G7 సమ్మిట్ 2025 జూన్ 15 నుంచి 17 తారీఖు వరకు జరగబోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం గ్లోబల్ లెవెల్లో జియో పొలిటికల్ క్లైమేట్ అంతగా బాగోలేదండి. రష్యాకి ఉక్రెయిన్కి గొడవ జరుగుతుంది, చైనాకి తైవాన్కి, ఓకే, హమాస్కి, ఇజ్రాయిల్కి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఎక్కడ పడితే అక్కడ టెన్షన్స్ ఉన్నాయి, క్లైమేట్ డిజాస్టర్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది, అంటే ఎంత ఇన్నోవేషన్ ఉందో అంత సమస్యగా మారిపోతుంది. అలాంటి సందర్భంలో కెనడా దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. కెనడా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ ఈస్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ డెమోక్రసీ మీద, గ్లోబల్ హెల్త్ మీద, క్లైమేట్ రిలేటెడ్ అంశాల మీద, ఇంక్లూజివ్ గ్రోత్ మీద, అలాగే ఏఐలో ఉండాల్సిన ఎథిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎథిక్స్ ఫాలో అవ్వడం మీద, వీటన్నింటి మీద కూడా కెనడా ఫోకస్ చేస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి నరేంద్ర మోడీ ఇన్వైట్ చేయబడ్డారు. ఎందుకంటే G7లో మనకి కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఓకే, G7 గ్రూప్ ఆఫ్ 7 అంటే 7 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఆ 7 పర్మనెంట్ మెంబర్స్ కాకుండా ఎవరైతే ఆ సమ్మిట్ని హోస్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ చేసే కంట్రీ ప్రతి సంవత్సరము కూడా ఖచ్చితంగా కొన్ని కంట్రీస్ని ఇన్వైట్ చేస్తుంది. లైక్ ఈ సంవత్సరం చూసుకుంటే 2025లో కెనడా ఎవరెవరిని ఇన్వైట్ చేసిందంటే, ఒకటి ఆస్ట్రేలియాని ఇన్వైట్ చేస్తుంది, బ్రెజిల్ని ఇన్వైట్ చేసింది, ఇండోనేషియాని ఇన్వైట్ చేసింది, మెక్సికోని ఇన్వైట్ చేసింది, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, ఉక్రెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా ఇన్వైట్ చెయ్యదేమో అనుకున్నారు, ఇండియాని కూడా ఇన్వైట్ చేసింది. సో అందువలన ఇప్పుడు మనకి అంటే ఇన్వైటీస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ కెనడా వాళ్ళే హోస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేయకపోతే ఇండియా అటెండ్ అయ్యే ఛాన్స్ లేదు G7కి. ఎందుకంటే G7లో ఇండియా ఒక మెంబర్ కాదు. సో ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే మాత్రం మనం వెళ్ళగలం. సో కెనడా ఇన్వైట్ చేసింది కాబట్టి మనం వెళ్తున్నాం. అదేం సార్ కెనడా ఎందుకు ఇన్వైట్ చేయదు, అందరూ మనల్ని ఇన్వైట్ చేస్తారా చేయరా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే సిన్స్ 2019 నుంచి జరిగిన ప్రతి G7 సమ్మిట్కి కూడా ఇండియా ఒక ఇన్వైటీగా ఉందండి. ఓకే, రిమెంబర్, ఇండియా ఇన్వైటెడ్ టు ఆల్ G7 సమ్మిట్స్ సిన్స్ 2019 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ మానలేదు. అంటే 2020లో అఫ్ కోర్స్ సమ్మిట్ జరగలేదు, కరోనా వల్ల ఆ సమ్మిట్ ఆగిపోయింది. బట్ 2020 కాకుండా మిగతా అన్ని సమ్మిట్లకి కూడా ఇండియా అటెండ్ అయింది. సో అంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అందులో మెంబర్గా కాకపోయినా ప్రతి సంవత్సరము అటెండ్ అవుతుందంటే, ప్రతి సంవత్సరం హోస్ట్ కంట్రీ ఇండియాని ఇన్వైట్ చేస్తుందంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇండియా ఇన్వైట్ చేయబడింది 100% కరెక్ట్. అయితే మరి సార్ 2019 నుంచి 2024 వరకు ఇన్వైట్ చేసిన వాళ్ళు 2025లో ఎందుకు ఇన్వైట్ చేయరు అని మనకు డౌట్ రావచ్చు. డౌట్ రావడానికి కరెక్టే. అయితే ఎందుకు ఇన్వైట్ చేయరు అనే దానికి మనకి ఇక్కడ ఆన్సర్ కావాలి. ఇక్కడ ఏంటి అంటే, మీకు తెలుసు ఇండియా కెనడా రిలేషన్స్ అనేవి కొన్ని సంవత్సరాల నుంచి అంత ప్లెజెంట్గా లేవు, కొంచెం టెన్షన్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, కెనడాకి సంబంధించి ఒక వ్యక్తి ఉంటారు, ఒక కెనడియన్ సిటిజన్, ఆయన ఒక ఖలిస్తానీ లీడర్. ఓకే, ఆ ఖలిస్తానీ లీడర్ యొక్క హత్య వలన మనకి ఇండియాకి కెనడాకి మధ్య ఉన్న రిలేషన్స్ పూర్తిగా దిగజారిపోయాయి. సో ఆ వ్యక్తి పేరు మీ అందరికీ తెలిసిందే. అతనే ఎవరంటే హర్దీప్ సింగ్ నిజ్జర్, ఒక ఇండియాలోనే పుట్టిన వ్యక్తి. బట్ కెనడాలోకి మైగ్రేట్ అయ్యి కెనడాలో ఇంకా పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు. కెనడియన్ సిటిజన్గా ఉన్నారు. హీఈస్ ద సిటిజన్ ఆఫ్ కెనడా. అండ్ రిమెంబర్, హీఈస్ ఏ ఖలిస్తానీ లీడర్. ఖలిస్తాన్ మీకు తెలుసు, సిక్కులందరూ కూడా మాకు ఒక సెపరేట్ దేశం కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఆ దేశం పేరే ఖలిస్తాన్. అండ్ ఆ మూమెంట్ ప్రధానంగా మెయిన్గా జరుగుతుంది ఎక్కడ అంటే కెనడాలో జరుగుతుంది. ఆ కెనడాలో కూడా మీకు స్టేట్ పేరు చెప్పాను కదా, బ్రిటిష్ కొలంబియా. ఆ స్టేట్లోనే మెయిన్గా ఈ మూమెంట్, బ్రిటిష్ కొలంబియా, అల్బర్టాలోనే మెయిన్గా జరుగుతుంది అనమాట ఈ మూమెంట్ అంతా కూడా. ఖలిస్తాన్స్ ఎక్కువగా ఉంటారు అక్కడ. సో ఒక ఖలిస్తానీ లీడర్ ఆయన అనుకోకుండా 2023లో 2023 జూన్లో ఈయన్ని ఎవరో కొంతమంది హత్య చేసేసారండి. అయితే కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఏం చేశారంటే, మేబీ ఈ మర్డర్కి ఇండియాతో సంబంధం ఉండొచ్చు, ఇండియన్ ఏజెంట్సే ఈయన్ని మర్డర్ చేసి ఉండొచ్చు అని ఆయన క్లెయిమ్ చేశారు. ఈవెన్
2024లో అయితే అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కూడా, ఇండియానే ఇలా చేసిందని చెప్పి డిక్లేర్ చేసేసి, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా డిక్లేర్ చేసేసి, ఇంకా ఇండియన్ డిప్లొమాట్స్ ని కూడా వెనక్కి పంపించేశారు. ఇలా చాలా అంటే ఒక టెన్స్ ఎన్విరాన్మెంట్ అయితే రెండు కంట్రీస్ మధ్య వచ్చేసింది. సో అలాంటి టైంలో ఓకే, జస్టిన్ ట్రూడో లాస్ట్ కి కొంచెం బ్యాక్లాష్ ఎదుర్కొన్నారు అతని నిర్ణయాల వల్ల. ఎందుకు మీరు ఇండియాని టార్గెట్ చేస్తున్నారని చెప్పి అనుకోకుండా ఇంకా ఆయన రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. ఓకే, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొత్త ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ. ఓకే, ఆయన ఇప్పుడు మనకి ఇన్విటేషన్ ని పంపించారు. సో అంటే మనం ఒకవేళ జస్టిన్ ట్రూడో ఉంటే మనకి ఇన్విటేషన్ వచ్చేది కాదు. కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం వల్ల ఇన్విటేషన్ వచ్చింది. అండ్ ఇది ఒక ఇండికేషన్, ఇది ఒక గుడ్ సైన్ అన్నమాట. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఏమనుకుంటుందంటే ఇండియాకి కెనడాకి ఇంకా టైస్ బాగోవేమో అనుకున్నారు. ఓకే, బట్ ఇప్పుడు మళ్ళీ సంబంధాలు నార్మల్ గా వచ్చే అవకాశం ఉంది అని మొత్తం ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తుంది. మేబీ కెనడా కూడా రకరకాల కారణాల వల్ల మనకి ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే G7 లో మిగతా 6 కంట్రీస్ కూడా ఇండియాను పిలుద్దాము, ఇండియాకి సపోర్టివ్ గా ఉన్నప్పుడు ఒక కెనడాయే వెనకడుగు వేసింది అంటే అది కెనడాకి మంచిది కాదు. కాబట్టి కెనడా ఆ విధంగా కూడా పిలిచి ఉండొచ్చు. సో దీంతో పాటు ఇంకా వేరే వేరే కారణాల వల్ల అంటే ఆయనే చెప్పారు క్లియర్ గా, ఇండియా అనేది ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీ. అదేంటి సార్, మననే కదా నీతి ఆయోగ్ సంబంధించిన CEO గారు అనౌన్స్ చేశారు ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా వచ్చిందని అనుకోకండి. ఓకే, మనం అనౌన్స్ చేసుకున్న ప్రపంచం లెవెల్లో మనల్ని ఎలా అనుకుంటారో అలాగే మనం చెప్పుకోవాలి, అంతే కదా. సో వాళ్ళు చెప్తుంది ఇండియాని 5th లార్జెస్ట్ ఎకానమీగానే చూస్తున్నారు. సో 5th లార్జెస్ట్ ఎకానమీ, అలాంటి ఒక ఎకానమీని మనం G7 గ్రూపింగ్ కి అంటే G7 సమ్మిట్ కి ఇన్వైట్ చేయకపోవడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన వాదిస్తూ ఆయన మాటల్ని అంటే ఆయన ఇన్విటేషన్ ఆయన సమర్థించుకున్నారు. ఓకే, బట్ ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే ఆ డెసిషన్ అనౌన్స్ చేశారో ఇప్పుడు అక్కడ ఆయన మళ్ళీ ఒక బ్యాక్లాష్ ఎదుర్కొంటారు. అంటే అక్కడి నుంచి ఏంటి కారణం ఏంటంటే అక్కడ సిక్ డయాస్పోరా ఒప్పుకోవడం లేదు. ఓకే, ఎందుకంటే మేబీ అంటే వాళ్ళకి కోపం, ఇండియా అంటే వాళ్ళకి కోపం. రెండోది మిగతా వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏంటంటే ఒకవేళ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండే ఖలిస్తానీ వీళ్ళందరూ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోడీకి వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ చేయడం ఇవన్నీ చేసే అవకాశం ఉంది. వీటి వల్ల మళ్ళీ టెన్షన్స్ పెరిగిపోయే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో, మనకైతే తెలీదు. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఇన్విటేషన్ ని మోడీ యాక్సెప్ట్ చేశారు. సెకండ్ థింగ్, మోడీ యాక్సెప్ట్ చేశారంటే ఎస్, హీ హాజ్ యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్. ఆయన ఇన్విటేషన్ ని క్లియర్ గా మెన్షన్ చేస్తూ దానికి అటెండ్ అవుతాను అన్నట్టుగా ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కూడా జరుగుతుంది. ఎస్, సో మోడీ విల్ అటెండ్ G7 సమ్మిట్. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు కొత్తగా జరిగితే మనం ఏం చేయలేం, అవి మారితే మనం చూసుకోవచ్చు, తర్వాత చూడొచ్చు. ఓకే, సో మోడీ అయితే ఖచ్చితంగా ఈ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు, వెళ్తారు కూడా, సమ్మిట్ కి వెళ్తారు కూడా. సో ఇంకా ఇప్పుడు G7 గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి G7? G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. మొత్తం 7 కంట్రీలు దీనిలో పార్ట్గా ఉన్నాయండి. ఒక 7 కంట్రీలు ఏంటంటే నార్త్ అమెరికాలో కెనడా అండ్ USA. మీకు ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను, కెనడా అండ్ USA. అదేవిధంగా యూరోప్లోకి వచ్చేటప్పటికి యూరోప్లో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ అండ్ యునైటెడ్ కింగ్డమ్. అదేవిధంగా ఏషియాలో జపాన్. ఓకే, మొత్తం 7 కంట్రీస్ అండి. కెనడా, USA, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, UK. అండ్ ఏషియాలో ఒకే ఒక కంట్రీ దీనిలో భాగంగా ఉంది, అది జపాన్. ఓకే, ఇంకా మీకు ఆఫ్రికాలో కానీ లేదా ఆస్ట్రేలియా కానీ ఇంకా మొత్తం ఇంకే కాంటినెంట్లో కూడా ఏ కంట్రీస్ దీనిలో లేవు. సౌత్ అమెరికాలో కూడా ఎలాంటి కంట్రీ కూడా దీనిలో మెంబర్ కాదు. రిమెంబర్ దట్ థింగ్. ఓకే, అయితే అసలు మరి సార్ ఎందుకు కేవలం ఈ కాంటినెంట్స్ లో ఉన్నాయి, ఏంటి నార్త్ అమెరికా లేదా యూరోప్ వీటిలోనే ఎందుకు ఉన్నాయంటే అసలు ఈ గ్రూపింగే మనకి క్లియర్ గా మనకి తెలిసేది ఏంటంటే ఈ గ్రూపింగ్ యొక్క ఐడెంటిటీ మొత్తం చూస్తే అర్థమయ్యేది, ఇది ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ డెమోక్రసీస్ యొక్క గ్రూపింగ్ అండి. ఓకే, అండ్ ఇది కంప్లీట్ గా మనకి ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్. మీకు ఆ పాయింట్ కూడా ఆల్రెడీ చెప్పాం. ఇన్ఫార్మల్ అంటే ఎక్కడా కూడా దీనికంటూ ఒక ఫార్మల్ అగ్రిమెంట్ లేదు. ఓకే, దీనికి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ కూడా లేదు. రిమెంబర్, ఓకే, ఒకవేళ అడిగారు అనుకోండి, మీకు ఒక స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ చేయడానికి అడిగారు అనుకోండి, G7 హ్యాజ్ ఇట్స్ పర్మనెంట్ సెక్రటేరియట్
ఇన్ ప్యారిస్ అన్నారనుకోండి, అది తప్పు అసలు. ఎందుకంటే దీనికి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం దీనికి ఒక లీగల్ స్టేటస్ కూడా లేదు. కేవలం డెసిషన్స్ అన్ని కూడా కాన్సెన్సస్, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా చేసుకుంటూ వెళ్తారంతే కానీ దీనికంటూ ఒక ఫార్మల్ సెక్రటేరియట్, ఫార్మల్ అగ్రిమెంట్ అంటూ ఏమీ లేవు. ఓకే, తర్వాత నెక్స్ట్, మరి G7 అనేది ఎలా ఫామ్ అయింది? G7 ఎలా ఫామ్ అయిందండి? G7 యొక్క ఆరిజిన్ మనకి 1970s వస్తుందండి. 1970s కరెక్ట్గా. ఓకే, 1970s మనకి వరల్డ్ వార్ 2 తర్వాత ఏర్పడిన బ్రెటన్ వుడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ బ్రెటన్ వుడ్ సిస్టమ్స్ అనేవి పూర్తిగా కొలాప్స్ అయిపోయి. బ్రెటన్ వుడ్ సిస్టమ్స్ అంటే మనకి ఓకే US డాలర్, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్, వీటన్నిటి బేసిస్ మీద ఉండే సిస్టమ్ అనమాట బ్రెటన్ వుడ్ సిస్టమ్. ఓకే, అయితే సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. అలా కొలాప్స్ అయిపోయిన టైంలో 1973లో ఒక ఆయిల్ క్రైసిస్ కూడా వచ్చేసింది. దీనివల్ల విపరీతమైన ఇన్ఫ్లేషన్ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ట్రేడ్ డెఫిసిట్, ప్రపంచంలో అన్ని దేశాలకి ట్రేడ్ డెఫిసిట్లు పెరిగిపోయి. ఓకే, సో దీనివల్ల ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మేజర్ ఎకానమీస్, మేజర్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఒక కోఆర్డినేషన్, ఎకనామిక్ కోఆర్డినేషన్ అనేది అవసరమైంది. ఆ ఎకనామిక్ కోఆర్డినేషన్ కోసం స్టార్ట్ అయింది మనకి ఈ G7 అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇది G7 స్టార్ట్ అయింది కరెక్ట్గా చెప్పంటే 1973లో అండి. 1973లో స్టార్ట్ అయింది. 1973లో ది లైబ్రరీ గ్రూప్గా స్టార్ట్ అయిందండి. లైబ్రరీ గ్రూప్. ఇందులో మనకి మొత్తం 4 మెంబర్స్ ఉండేవారు. USA, జర్మనీ, ఫ్రాన్స్, UK. ఓకే, సో ఈ 4 మెంబర్స్తో మనకి 1973లో స్టార్ట్ అయింది. అయితే 1973 దీని ఎస్టాబ్లిష్మెంట్ కాదు, మనకి 1975లో అనుకోవచ్చు. ఎందుకంటే 1975లో ఓకే ఈ 4 మెంబర్స్కి ఎక్స్ట్రాగా ఇంకొక 2 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఓకే, ఆ 2 మెంబర్స్ ఎవరు అంటే ఇటలీ అండ్ జపాన్. ఓకే, ఇటలీ జపాన్ కలిసి ఏర్పడిన తర్వాత, అంటే కలిసిన తరువాత మనకి ఇది G6గా మారింది. 1975లో G6గా మారిందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఈ G6గా ఏర్పడిందే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే 1975లో ప్యారిస్లోని ఓకే ఈ పేరు కొంచెం పలకడానికి కష్టంగా ఉంటుంది, మనకు అవసరం లేదు. ఓకే, రాంబోల్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్ జరిగిందండి. ఓకే, ప్యారిస్ దగ్గర ఒక చిన్న ప్రాంతం అనమాట. సో ఆ ప్రాంతంలో జరిగిన సమ్మిట్లో మనకి ఈ 6 కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్ పేరే ఫస్ట్ మీటింగే మనకి G6 అని. అంటే ఇది G6 సమ్మిట్ అనమాట. అంటే ఇక్కడతో G6 యొక్క పుట్టుక జరిగింది. ఓకే, ఎందుకు మీటింగ్ అయ్యారు అక్కడ ఏంటి అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాక్రో ఎకనామిక్ పాలసీల గురించి కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఎనర్జీ సెక్యూరిటీ గురించి కోఆర్డినేట్ చేసుకోవడానికి, కరెన్సీ స్టెబిలిటీ గురించి కోఆర్డినేట్ చేసుకోవడానికి వాళ్ళు 6 కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత జరిగిన సమ్మిట్లో 1976లో జరిగిన సమ్మిట్లో ఈసారి కెనడా కూడా దీనికి యాడ్ అయింది. ఓకే, కెనడా కూడా యాడ్ అయిన తరువాత అది కాస్త G7గా మారింది. ఓకే, కెనడా కూడా యాడ్ అయిన తర్వాత G7గా మారింది. అంటే 1976లో కెనడా యాడ్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం 7 మెంబర్స్తో ఇది యాడ్ అయిందనమాట. ఒక గ్రూప్ అనేది ఏర్పడింది. అయితే 1977లోనే 1977 ఆ టైంలోనే యూరోపియన్ యూనియన్ ఇంకా ఈ G7 సమ్మిట్స్కి రావడం మొదలుపెట్టిందండి. అంటే ఇప్పటికీ కూడా G7 సమ్మిట్కి ప్రతి సంవత్సరం యూరోపియన్ యూనియన్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మెంబర్. ఓకే, బట్ పర్మనెంట్గా ఇంకా కంప్లీట్గా ప్రతి సంవత్సరం కూడా G7 సమ్మిట్కి యూరోపియన్ ఉంటుంది, దాంతో పాటుగా జర్నీ చేస్తుంది. బట్ దీనికంటూ అందులో ఒక కంట్రీ స్టాటస్ అయితే లేదు. అంటే G7ని ఆర్గనైజ్ చేసేది ఏంటి, ప్రతి సంవత్సరం ఏదో ఒక కంట్రీ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. బట్ ఈ యూరోపియన్ యూనియన్ ఎప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేయలేదు. ఓకే, ఎందుకంటే అది ఒక కంట్రీ కాదు కాబట్టి. సో ఇలా మొత్తం G7 అయింది. అయితే ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ కూడా వచ్చింది 1998లో. ఓకే, 1998 కాదు, కరెక్ట్గా చెప్పాలంటే 1991, 1991 సంవత్సరం. 1991 సంవత్సరంలో మనకి మెల్లమెల్లగా సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయి సోవియట్ యూనియన్ నుంచి ఎన్నో కంట్రీస్ అనేవి సెపరేట్ కంట్రీస్ ఏర్పడ్డాయి. అందులో ఒక మేజర్ కంట్రీ రష్యా, మీ అందరికీ తెలిసిందే. సో ఫర్ ద ఫస్ట్ టైం 1991 ఆ టైంలో రష్యాని ఒక అబ్జర్వర్గా ఇన్వైట్ చేశారు. రష్యా వాజ్ ఇన్వైటెడ్ యాజ్ అన్ అబ్జర్వర్. సో 1991లో G7+1 సమ్మిట్ జరిగిందంటే మనకి రష్యా కూడా ఈ పార్ట్లోకి, అంటే ఒక మెంబర్గా కాకుండా ఒక
అబ్జర్వర్గా మీటింగ్ అటెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ రష్యా బికేమ్ అన్ అఫీషియల్ మెంబర్ ఇన్ 1998. 1998 సంవత్సరంలో ఈ గ్రూప్కి రష్యా కూడా యాడ్ అయింది. రష్యా కూడా యాడ్ అయిన తర్వాత దిస్ గ్రూప్ బికేమ్ G8 అండి. ఓకే, ఈ గ్రూప్ మనకి మొత్తం కలిసి G8గా మారిపోయిందండి. సో G8 అనేది ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి సార్ ఇదేంటి సార్, ఇప్పుడు మీరు G8 అంటున్నారు, రష్యా లేదు కదా? అవును, రష్యా ఎందుకు లేదంటే 2014లో ఒక రష్యా కొంచెం చెత్త పని చేసింది. ఏంటి అంటే 2014 ఆ టైంలో క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా ఆక్రమించేసింది. క్రిమియా మీకు తెలుసు, ఇది ఒక ఉక్రెయిన్లో ఉండే ఒక భాగం అండి. ఉక్రెయిన్కి సంబంధించిన ఒక భాగం. ఇది ఒక పెనున్స్లా, యాక్చువల్గా బ్లాక్ సీలో ఒక పెనున్స్లా, క్రిమియన్ పెనున్స్లా అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ క్రిమియన్ పెనున్స్లాని ఉక్రెయిన్లో ఉన్న క్రిమియన్ పెనున్స్లాని రష్యా ఆక్రమించుకుంది. ఇది యుఎన్ చార్టర్కి వ్యతిరేకం. అదేవిధంగా 1975లో చేసిన హెల్సింకి ఫైనల్ యాక్ట్ అనే ఒక చట్టానికి కూడా వ్యతిరేకంగా ఉంది, హెల్సింకి ఫైనల్ యాక్ట్. ఓకే, ఈ రెండింటికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ కంట్రీస్, మిగతా 7 కంట్రీస్ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నాయంటే రష్యా యొక్క మెంబర్షిప్ని సస్పెండ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. సో అక్కడితో మళ్ళీ రష్యా మెంబర్షిప్ అనేది ఎండ్ అయిపోయింది. సో అక్కడితో మళ్ళీ 2014 నుంచి G8 కాస్త G7గా మారిపోయింది. సో అర్థమైంది అనుకోండి G7 పుట్టుకు ఎలా జరిగింది. G8 అంటే మొత్తం ఫస్ట్ లైబ్రరీ గ్రూప్ తర్వాత G6 కాస్త G7గా మారడం, G7 కాస్త G8గా మారడం, మళ్ళీ G8 రివర్ట్ అయ్యి మళ్ళీ G7గా మారింది. సో ఈ విధంగా మొత్తం ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఏదైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇంతవరకు క్లియర్ అనుకుంటాను. ఇంకా మనం మిగతా కాన్సెప్ట్ చూసుకుంటే ఇప్పుడు G7 గ్రూపింగ్ అనేది ప్రపంచంలో రిలవెంటేనా? ఓకే, రిలవెంట్ అండి. ఎందుకంటే ఈ G7 కంట్రీస్ ప్రపంచంలో ఉన్న పాపులేషన్లో జస్ట్ 10% పాపులేషన్ మాత్రమే కలిగి ఉన్నాయి. ఓకే, 10% మాత్రమే. బట్ అదే ఎకానమీ పరంగా వచ్చేటప్పటికి, అంటే నామినల్ జీడిపి పరంగా చూసుకుంటే నియర్లీ 45% ఆఫ్ ది నామినల్ జీడిపి, ప్రపంచంలో వస్తున్న నామినల్ జీడిపిలో 45% నామినల్ జీడిపి ఎక్కడి నుంచే వస్తుందండి. సో చాలా ఇంపార్టెంట్. అంటే మరి ఇంకా 50% అనుకోవచ్చు, ఇంకొక 5% యాడ్ అయితే 50% అవుతుంది. సో అంత ఇంపార్టెంట్. ఇవి IMF, వరల్డ్ బ్యాంక్, WTO, స్విఫ్ట్ అన్నింట్లో కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్న కంట్రీస్. సో ఆ పరంగా కూడా ఇంపార్టెంటే. అండ్ G7 తీసుకున్న నిర్ణయాలు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మార్గదర్శకాలుగా ఉంటాయండి. అంటే వీళ్ళు ఒక ట్రెండ్ సెట్టర్స్ లాంటివి అనమాట. లైక్ క్లైమేట్ ఫైనాన్సింగ్కి సంబంధించిన కమిట్మెంట్స్లో కానీ, లేదా టాక్సేషన్కి సంబంధించిన కమిట్మెంట్స్లో కానీ, లేదా రకరకాల ఇన్సిడెంట్లకి రెస్పాన్స్ అవ్వడంలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఇంపార్టెంట్ రెస్పాండర్స్గా, ఇంపార్టెంట్ డెసిషన్ మేకర్స్గా ఉన్నారు. సో కంపల్సరీగా ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ G7 యొక్క స్ట్రక్చర్, వీటికి సంబంధించి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ చెప్పామండి. G7 అనేది ఎక్కడా కూడా ఒక ఫార్మల్ చార్టర్ లేకుండా ఏర్పడింది. అంటే దీనికంటూ ఒక అగ్రిమెంట్ అయితే లేదు. ఓకే, ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగే. నో ట్రీటీ, అక్కడ ఎలాంటి ట్రీటీ లేదు, ఒక పెర్మనెంట్ సెక్రటేరియట్ లేదు. దీని యొక్క స్ట్రెంత్ అంతా దేనిలో ఉందంటే పొలిటికల్ విల్లోనే ఉంది. పొలిటికల్ విల్, ఓకే, వాటి యొక్క ఎకనామిక్ కండిషన్స్, డిప్లొమాటిక్ కాన్సెన్సస్, వీటి మీద మాత్రమే ఉంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది, ఈ G7 ప్రెసిడెన్సీని ప్రతి కంట్రీ, అంటే ఈ G7లో ఉన్న 7 కంట్రీస్ కూడా ప్రతి సంవత్సరం ఆ ప్రెసిడెన్సీని ఒకదాని నుంచి ఒకటి రొటేట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఏ కంట్రీకి అయితే ప్రెసిడెన్సీ వచ్చిందో వాళ్ళే ఆ సంవత్సరం అజెండాని ఫిక్స్ చేస్తారు. ఓకే, వాళ్ళే మొత్తం యాన్యువల్ లీడర్స్ సమ్మిట్ని, మొత్తం ఆ 7 కంట్రీస్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ సమ్మిట్ని ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు రకరకాల మినిస్టీరియల్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్స్ కానీ, ఇలా వీళ్ళందరికీ సంబంధించిన మీటింగ్స్ని ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా వీళ్ళే చూసుకుంటారు. ఇంకా వీటితో పాటు షెర్పా మీటింగ్స్ అని కొన్ని రకాల మీటింగ్స్ కూడా అవుతాయి. షెర్పా, SHERPA షెర్పా మీటింగ్స్ కూడా అవుతాయి. ఓకే, సో ఇలా వీళ్ళన్ని మీటింగ్స్ని కండక్ట్ చేస్తారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ G7 లీడర్స్ సమ్మిట్. దానికోసమే కదా ఇప్పుడు మోడీ ఇన్వైట్ చేసింది, వాటి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, అండ్ ఈ మీటింగ్లో తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా ఇట్ వాజ్ నాన్ బైండింగ్ ఇన్ నేచర్. ఓకే, అది పొలిటికల్ విల్లే, మీకు చెప్పాం కదా, వాళ్ళు ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. నాన్ బైండింగ్ నేచర్లో ఉంటుందండి. ఓకే, బట్
ఫాలో అవుతాయి, కంట్రీస్ అయితే ఫాలో అవుతాయి, ఎందుకంటే వాటి యొక్క వాల్యూ ఆ డెసిషన్ ని ఫాలో అవ్వడంలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు G7 గ్రూపింగ్ గురించి మనం చెప్పుకున్నాం, మీకు అర్థమైంది అని అనుకుంటున్నామండి. సో ఇంకా G7 సంబంధించి ఒక్కసారి మీకు ఆ కంట్రీస్ యొక్క మ్యాప్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి, మీరు కావాలనుకుంటే అబ్జర్వ్ చేయండి అన్న. ఓకే, ఇదిగోండి కెనడా, బ్లూ కలర్లో కనిపిస్తున్న కదా కెనడా, అదేవిధంగా USA, అదేవిధంగా UK యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్లో ఒక సియాన్ కలర్లో కనిపిస్తుంది ఏంటి అంటే యూరోపియన్ యూనియన్. ఓకే, ఇక్కడ కనిపిస్తుందంతా కూడా యూరోపియన్ యూనియన్ మనకి పర్మనెంట్ మెంబర్ కాకపోయినా కూడా ఓకే అదొక కంప్లీట్ అబ్జర్వర్ స్టేటస్లో అలా కొనసాగుతుంది కాబట్టి యూరోపియన్ యూనియన్ కూడా మనకి ఇంపార్టెంటే. అయితే మీకు క్వశ్చన్ ఇక్కడ ఒక కంట్రీ లాగా కనిపిస్తుంది కదా, ఇదేంటండి ఇక్కడ ఎందుకని మీరు బ్లూ కలర్లో ఇచ్చాడు అంటే ఇక్కడ కూడా మీరు సౌత్ అమెరికాలో G7లో ఎలాంటి మెంబర్ కూడా లేదన్నారు కదా సార్, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఓకే, మీరే ఆన్సర్ చేయండి, వెతికి ఆ ప్రాంతం ఏంటో తెలిస్తే కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇది G7కి సంబంధించిన విషయాలండి. ఓకే, సో అంటే ఫైనల్గా మనం చూసుకుంటే ఇండియా ఈ G7 మీటింగ్కి పిలవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి, కెనడా మనల్ని ఇన్వైట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇండియా వెళ్తే కూడా వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, వెళ్ళడమే మంచిది. వెళ్తే మనం రకరకాల విషయాల్లో గెయిన్ చేయడానికి అవకాశం ఉంది, డిప్లొమాటికల్గా కానీ డయోస్పోరా పరంగా కానీ లేదా మన కంట్రీ యొక్క పొజిషన్ని గ్లోబల్ లెవెల్లో పెంచుకోవడం విషయంలో కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా మనం మన స్టేటస్ని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇండియా ఈ G7 సమ్మిట్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ప్రపంచంలోని వేరు దేశాలతో టైస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పర్టికులర్గా కెనడాతో కూడా టైస్ బాగోలేదు కాబట్టి సంబంధాలు వాళ్ళతో కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే, బట్ ఎంత మీటింగ్కి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి ఓటింగ్ రైట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే జస్ట్ మనము ఇన్వైటీస్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అక్కడ మోడీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులు కొంతమంది టెర్రరిస్టులు ఏదైనా దాడికి పాల్పడే అవకాశం ఇవేవీ లేకపోలేదండి. అవన్నీ కూడా ఉన్నాయి, బట్ ఖచ్చితంగా మనం వెళ్ళడమే మంచి ఆప్షన్ అన్నమాట. ఓకే, ఫైనల్గా మీకోసం ఒక క్వశ్చన్ని కూడా తీసుకొచ్చాను, చూడండి. విత్ రిఫరెన్స్ టు G7 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మొత్తం మీకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, G7 is a formal grouping of advanced democracies that meets annually to coordinate global economic policy and address other transitional issues. Okato statement. Second statement, the presidency of G7 meetings is held by each of the 7 countries in turn along with the యూరోపియన్ యూనియన్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇందులో ఏవి కరెక్ట్ అంటున్నాడు, ఒకటో స్టేట్మెంటా రెండో స్టేట్మెంటా, 2 కరెక్టేనా, 2 కరెక్ట్ కాదా? ఓకే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చూడండి, లేదా మీకు పిన్నుడి కామెంట్లో ఆన్సర్ ఉంటుంది, అది తెలుసుకోండి. ఓకే, సో ఫైనల్లీ సెషన్ ఎండ్ అయిపోలేదు, ఇంకా ఉంది, ఆగండి. బోనస్, మీకు ఇవాళ బోనస్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ G7 కంట్రీస్ అన్నీ ఓకే మనకి తెలుసు 7 కంట్రీస్ మనం చూసాం. ఇప్పుడు ఈ G7 కంట్రీస్కి ఇంకొక 13 కంట్రీస్ యాడ్ చేస్తే మనకి G20 కంట్రీస్ వస్తాయండి. ఓకే, G20 మీద ఆల్రెడీ మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఈ సంవత్సరం యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం లేదు, క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం లేదు. బట్ రిమెంబర్, G7లో ఉన్న అన్ని కంట్రీస్ కూడా G20లో కూడా మెంబర్స్గా ఉన్నాయి, ఖచ్చితంగా మెంబర్స్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు వెన్ డయాగ్రామ్ చూసుకుంటే నో బ్రిక్స్ మెంబర్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ G7. బ్రిక్స్కి G7 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆర్ కొత్తగా వచ్చిన కంట్రీస్. ఓకే, ఈజిప్ట్, ఇండోనేషియా, ఓకే యుఏఈ, ఇలాంటి కంట్రీస్ ఏవి కూడా మనకి G7లో మెంబర్స్గా లేవు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, ఈ గ్రూప్లో ఏవి కూడా మెంబర్స్గా లేవు, కేవలము బ్రిక్స్కి G7కి. అసలు మనం వెన్ డయాగ్రామ్ గీయండి అంటే 2 వేరు సర్కిల్స్ గీసుకుంటాం అంతే. ఓకే, అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఈ G7 ఏదైతే ఉందో ఈ G7లో ఉన్న ప్రతి మెంబరు కూడా మనకి OECD అనే గ్రూప్లో మెంబర్స్గా ఉన్నాయండి.
ఓఈసిడి అండ్ G20లో ఉన్న మెంబర్స్ కాదు, G7లో ఉన్న మెంబర్స్. ఓకే, ఓఈసిడి పేరు విన్నారా? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. 1961లో స్టార్ట్ చేయబడిన ఒక ఆర్గనైజేషన్. నియర్లీ 38 మెంబర్స్లో ఉంది. అందులో ఇండియా అయితే మెంబర్గా లేదనుకోండి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. ఓకే, ఇండియా మనకి ఇందులో G20లో మెంబర్గా ఉంది, బ్రిక్స్లో మెంబర్గా ఉంది, G7లో లేదు, ఓఈసిడిలో లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలాంటివి ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటే బాగుంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.